Hi everyone, welcome to my channel Karuna Voice. Degree first year first sem Sanskrit క్వశ్చన్ పేపర్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా క్వశ్చన్ పేపర్ మోడల్ చేంజ్ అయింది కాబట్టి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది. టోటల్ 80 మార్క్స్. పార్ట్ ఏలో 20 మార్క్స్, పార్ట్ బిలో 60 మార్క్స్. మనకు పార్ట్ ఏలో చాయిస్ ఉంటుంది. 8 క్వశ్చన్స్ ఇస్తారు. 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. 5 4 జా 20 మార్క్స్. అండ్ పార్ట్ బిలో ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. 5 12 జా 60 మార్క్స్. మనకు పార్ట్ ఏలో 8 క్వశ్చన్స్లో మనం 5 రాయాలి. నేను క్లియర్గా మరి ఏ క్వశ్చన్ ఏ లెసన్ నుండి వస్తుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 1 శ్లోక భావ ఫ్రమ్ ముదాభిషేక్తుం వరద త్వమర్షి. క్వశ్చన్ నెంబర్ 2 సందర్భ ఫ్రమ్ ధర్మబద్ధో దోవారిక. మీన్స్ సందర్భ మీన్స్ అనటేషన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ కవి పరిచయ లఘు నిబంధ. ఇది మన కవి పరిచయ భాష్యం విజయసారథి. ఈ భాష్యం విజయసారథి కవి పరిచయం మనకు 6th సెమ్లో ఉంది. మరి కొత్తగా ఈ సెమ్లో యాడ్ అయింది. క్వశ్చన్ నెంబర్ 4 శబ్ద పుంలింగ స్త్రీలింగ నపుంసకలింగ. మనకి ఈ శబ్దాల్లో మనం స్మాల్గా రాయాలి. లింగ వచన విభక్తి రాస్తే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 5 సంధిహ హల్ సంధి హచ్చ సంధి. ఈ సంధిలో నుంచి మనకు వస్తాయి. మనకు సంధి డివైడ్ చేసి సంధి పేరు రాయాలి. క్వశ్చన్ నెంబర్ 6 సందర్భ మీన్స్ అనటేషన్స్ ముదాభిషేక్తుం వరద త్వమర్షి. క్వశ్చన్ నెంబర్ 7 శ్లోక భావ మీన్స్ ట్రాన్స్లేషన్ కృతజ్ఞే నాస్తి నిష్కృతి. క్వశ్చన్ నెంబర్ 8 శ్లోక పూరయిత్వ ఫ్రమ్ యశధర్మ సనాతన. మన శ్లోకం 10 శ్లోకాలు ఉన్నాయి. మనకు శ్లోకం పూరించాలి. ఈ 8 క్వశ్చన్స్లో మనం 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఈచ్ వన్ 4 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ బి క్వశ్చన్ నెంబర్ 9 ప్రతిపదార్థ ఫ్రమ్ హిమాలయో నామ నగాది రాజ. మనకు 4 శ్లోకాలు ఇస్తారు. 2 శ్లోకాలకి అండ్ వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ ప్రతిపదార్థం అండ్ కవి పరిచయం మీన్స్ భావ రాయాలి. క్వశ్చన్ నెంబర్ 10 నిబంధ అంటే ఎస్సే. మనకు 2 ఎస్సేలు ఉంటాయి. ఇక్కడ ఒక ఎస్సేకి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ధర్మబద్ధో దోవారిక ఆర్ కృతజ్ఞే నాస్తి నిష్కృతి. ఈ 2 లెసన్స్లో ఒక ఎస్సేకి ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ 11th వన్ నిబంధ మనకు ఎస్సే. మనకు 2 లెసన్స్ ఉంటాయి. ఇక్కడ 2 లెసన్స్లో ఒక ఎస్సేకి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. యశధర్మ సనాతన ఆర్ అవంతు భారత ప్రజా స్వతంత్ర భారత ప్రభాం. ఈ లెసన్ మనకు కొత్తగా యాడ్ అయింది. 6th సెమ్లో ఉంది ఇది. ఈ లెసన్ ఈ సెమ్లో యాడ్ చేశారు. మరి ఎస్సే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 12 శబ్ద పుంలింగ్ శబ్ద స్త్రీలింగ్ శబ్ద నపుంసకలింగ్ శబ్ద. మనకి ఈ శబ్దాల్లో 4 ఇస్తారు. 2 శబ్దాలు రాయాలి. నెక్స్ట్ 13th వన్ సంధిహ. ఈ 13th క్వశ్చన్లో ఏ అండ్ బి బిట్స్ ఉంటాయి. ఏ బిట్లో మనకు సంధి డివైడ్ చేయాలి, సంధి పేరు రాయాలి. బిలో యాడ్ చేసి సంధి పేరు రాయాలి. అచ్ శబ్ద అండ్ హల్ శబ్ద హల్ అచ్ సంధిహ హల్ సంధిహ నుంచి మనకు ఉంటాయి. మనకి 13th క్వశ్చన్స్ మొత్తం 9 10 11 12 13 బి పార్ట్ బిలో ఉంటాయి. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. మనకి పార్ట్ ఏలో 20 మార్క్స్, పార్ట్ బిలో 60 మార్క్స్, టోటల్ 80 మార్క్స్. ఇది పేపర్ ప్యాటర్న్ సాంస్క్రిట్ అండ్ ఫస్ట్ సెమ్ పేపర్ ప్యాటర్న్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.